డియర్ ఫ్రెండ్స్, రాబోయే రోజులు మన లైఫ్స్ని భయంకరమైన ఒడిదుడుకులకు లోను చేయబోతున్నాయి. సర్కమ్స్టెన్సెస్ భయంకరంగా మారబోతున్నాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో మనకు దాదాపు ఫిక్స్డ్ డిపాజిట్ తప్ప చాలా దారులు ప్రమాదకరంగా అనిపిస్తున్నాయి. గవర్నమెంట్ బాండ్స్, ఇప్పుడు కిసాన్ వికాస్ పత్రాలు, ప్రభుత్వం తన వైపు నుంచి హామీ ఇచ్చే ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ తప్ప మిగతావన్నీ చాలా రిస్కీ ఇన్స్ట్రుమెంట్స్ అనిపిస్తున్నాయి. బంగారం కూడా తన పతాక స్థాయిలో ఉంది. రియల్ ఎస్టేట్ 300% ప్రీమియంతో కొనసాగుతూ ఉంది. ఇలాంటి సమయాల్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే చాలా ప్రమాదకరమైన స్థితులు ఉన్నాయి. అయితే ఈ ప్రమాదకర స్థితిలో స్టాక్ మార్కెట్ ఒక ర్యాపిడ్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్గా, ఒక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్గా జీవితం పణంగా పెట్టకుండా బ్యాంకులో ఆదా చేసే కన్నా, బంగారంలో పెట్టే కన్నా రియల్ ఎస్టేట్ లాంటి లీగలీ ఇన్సెక్యూర్ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేసే కన్నా స్టాక్ మార్కెట్లో పెట్టి లాభాలు రాగానే లేదా కొద్దిపాటి లాభం రాగానే ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకునే వాళ్లకు స్టాక్ మార్కెట్ చక్కని ఇన్వెస్ట్మెంట్ మెథడ్గా నేను చెప్పగలను. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను చేస్తా కనుక చెప్తున్నాను. నేను 9వ క్లాస్ నుంచి నేను ఆల్రెడీ చెప్పాను, థర్డ్ పార్టీ అకౌంట్స్లో చేసి నేను మేజర్ అయిన తర్వాత నా సొంత పాన్ డీమ్యాట్ తీసుకొని ఇప్పటి వరకు నేను దాంట్లో కొనసాగుతూ ఉన్నాను. నేను జాబ్స్ కూడా చేశాను, బెంగళూరులో కార్పొరేట్ జాబ్స్ చేశాను. అయినా నేను కొనసాగుతూ ఉన్నాను. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకు, నేను జనరల్లీ స్టాక్ మార్కెట్స్ దిక్కు రండి అని నేను ఆహ్వానించాను. ఎంత తక్కువ మంది స్టాక్ మార్కెట్ దిక్కు వస్తే మనకు అంత మేలు జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో లాజికల్ ఇన్వెస్టర్స్ లేకపోతే ప్రైజెస్ చాలా విచిత్రంగా మూవ్ అవుతాయి. స్టాక్ మార్కెట్లో కూడా ఇంటెలిజెన్స్తో కూడిన పేషెన్స్ ఉన్న లాజికల్ ఇన్వెస్టర్స్ ఎంతైనా అవసరం. అందుకోసం నేను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి అని నేను ఎప్పుడు పిలుపునివ్వను. ఎందుకంటే ఎంత తక్కువ మంది ఉంటే అంత మంచిది. మనం కరోనా టైంలో అసలు ముఖం తెలియనాడు కూడా డిమాట్ తీసి అడ్డగోలు ట్రేడింగ్ చేసి, అది ఎఫ్ఎండోలో చేసి తీవ్రంగా నష్టపోయి అది బ్లేమ్ స్టాక్ మార్కెట్పై వేయడం జరుగుతుంది. ఎవడైనా స్టాక్ మార్కెట్ అంటే ఇవాళ రేపు ఎఫ్ఎండో బాధితులే కనిపిస్తున్నారు. సో స్టాక్ మార్కెట్ అంటే ఒక కంపెనీ యొక్క షేర్ తీసుకొని
దాని బ్యాలెన్స్ షీట్ స్టడీ చేసి దాని ఫ్యూచర్ ట్రెండ్ ప్రిడిక్ట్ చేసి ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనిపించుకుంటుంది. కానీ పుట్స్, కాల్స్, ఫ్యూచర్స్ ఇవి హై రిస్క్ ఆర్బిట్రాజ్ ట్రేడ్స్. ఇవి బాగా తలపండిన వాళ్ళు చేయాల్సిన పని ప్రతి అడ్డమైన విధవ చేస్తున్నాడు. దానివల్ల టోటల్ ఎఫ్ఎండో బ్యాన్ చేసే సిచ్యుయేషన్ ఏర్పడుతుంది. ఒక రకంగా ఎఫ్ఎండో పుట్స్, కాల్స్ బ్యాన్ చేయడం బెటర్. కానీ ఇవి లేకపోతే ఈ స్టాక్ మార్కెట్ కంపెనీ ప్రైస్ మూమెంట్స్ చాలా సాధారణంగా ఉండబోతున్నాయి. అంటే ఒక ఇంత కంపెనీ షేర్ ప్రైజెస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పై ఇన్ని రోజులు చాలా మంచిగా పర్ఫామ్ చేశాయి. అంటే స్టాక్ మార్కెట్ కంపెనీస్ హ్యావ్ యూజ్డ్ ఎఫ్ఎండో అంటే యాజ్ ఎ గుడ్ ఆల్టర్నేటివ్ టు పుష్ ప్రైజెస్. ఆశ వల్ల స్టాక్ మార్కెట్లో చాలా షేర్స్ పెరిగాయి. క్రెడిట్ గోస్ టు ఎఫ్ఎండో. అయితే ఎఫ్ఎండో చేయటం వల్ల 95% మంది తమ పెట్టుబడి కోల్పోతున్నారు అని సెబీ ఒక రీసెర్చ్ రిపోర్ట్ విడుదల చేసి దాంట్లో మార్జిన్స్ పెంచేసి అసలు ఎఫ్ఎండో చేయడం ఒక డేంజరస్ గేమ్గా మార్చేసింది. మంచిదే, సీరియస్ ప్లేయర్స్ అక్కడ వస్తారు, డీసెంట్ ప్లేయర్స్ ప్రాక్టికల్ ఈక్విటీ దీంట్లో కూడా వస్తారు. నేను అందుకోసం ఇప్పుడు పిలిపిస్తున్నా, ఎవరికైనా భవిష్యత్తుపై బెంగ ఉంటే, రియల్ ఎస్టేట్ చాలా రిస్కీ అసెట్గా మారింది కనుక, గోల్డ్ పీక్స్లో ఉంది కనుక, మ్యూచువల్ ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తాయి కనుక, వేరియస్ అదర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, బాండ్స్ ఇవన్నీ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేవు కనుక, ఇన్ఫ్లేషన్ని బీట్ చేయగల ఏకైక ఇన్స్ట్రుమెంట్ ఈక్విటీస్ కనుక, దయచేసి మీకు లాజికల్ అండ్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా చేయాలి అంటే ది స్టాక్ మార్కెట్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇన్నేళ్ల తర్వాత నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా? ఇప్పుడు ఎకానమీ ప్రాబ్లంలో ఉంది, జాబ్స్ లేవు, మీకు లోన్స్ అంత ఈజీగా రావు. అంటే టోటల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ భవిష్యత్తు అంధకారంలో ఉంది. అంటే ట్రెడిషనల్ స్కిల్ సెట్స్ ఉన్నవాళ్ళు ఎలాగా అలాగా బతుకుతారు, కానీ ఎడ్యుకేషన్ బేస్డ్ ఫ్యూచర్ ఎత్తుకున్న వాళ్లకు ఫ్యూచర్ లేదు. కాబట్టి డీసెంట్ ఆప్షన్ టు మేక్ మనీ, అట్లీస్ట్ సైడ్ ఇన్కమ్. నేను సైడ్ ఇన్కమ్ ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే, యూ షుడ్ నాట్ పుట్ ఆల్ యువర్ ఎర్నింగ్స్ ఇన్ టు స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో కూడా ఈ ఆపరేటర్ బేస్డ్ లెడ్ షేర్స్ ఉన్నాయి. మనం ఎప్పుడు ఎంటర్ అయ్యి వీళ్ళతో పాటు ఆడుకొని వీళ్ళకన్నా ముందే ఎగ్జిట్ ఎప్పుడు కావాలనేది అది ఎఫ్ఎండో టైప్ ట్రేడ్ అయిపోతుంది వాటర్. అంటే జనరల్లీ సెకండరీ మార్కెట్లో కూడా కొన్ని హైలీ వోలటైల్ షేర్స్లో ఎంటర్ అయ్యి వాళ్ళ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, కానీ ఆపరేటర్స్ ఉన్నారు ఈ మార్కెట్లో. ఈ ఆపరేటర్స్తో పాటు ఆడుకొని వాళ్ళకన్నా ముందు ఎగ్జిట్ అయిపోయే స్కిల్ ఉండాలి. అలాంటి ట్రేడ్స్ చేస్తే మీరు 1 year ఇన్ఫ్లేషన్ 3 monthsలో కవర్ చేయొచ్చు. అంటే మోర్ దెన్ 7%.
బట్ రిస్క్ ఉంటుంది, కొద్దిగా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఆపరేటర్ బేస్డ్ అంటే వాడు 10 రూపాయల నుంచి 70 రూపాయలు తీసుకోపోతాడు. 70 రూపాయల సర్క్యూట్ కొట్టడానికి స్టార్ట్ చేస్తే 20 రూపీస్ కూడా తీసుకొని వస్తాడు. సో పదునైన కత్తిది. కానీ ప్రతి ఒక్కరూ ఈ పదునైన కత్తిని వాడుకోనిలోకి తీసుకురావాలి. అది ఎలా? మనం ఆలోచించాలి. ఇది పదునైన కత్తి, తప్పదు, దీన్ని ఉపయోగించవలసిందే. తెగితే ఒకసారి తెగుతుంది, కానీ తెగకుండా చూసుకుంటే మన కోసం ఎంతో మంచి చేస్తుంది అని మనం ఈ స్టాక్ మార్కెట్ గురించి భావించవలసిన అవసరం ఏర్పడుతుంది. నేను ఒకసారి క్లియర్గా ఒక 2 లైన్లు చెప్పిన అంటే దీంట్లో ఆంతర్యం ఎక్కువ ఉంటుంది. ఈయన ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తలేడు. భవిష్యత్తులో ఇదే కావాల్సి వస్తుంది కనుక మనం ఒక కన్నేసి ఉంచాలి అని మీ అభిప్రాయం. మార్చుకోండి అని చెప్తున్నాను. నేను ఎవరికి ఏం ఫోర్స్ చేస్తలేను. ఎంత తక్కువ మంది మార్కెట్లు ఉంటే అంత డీసెంట్ ట్రేడింగ్ జరుగుతుంది. కానీ అలా జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే కోట్లాది మంది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కరోనా టైంలో వచ్చినట్టు మళ్ళీ స్టాక్ మార్కెట్ వైపు, సెకండరీ మార్కెట్స్ వైపు రావాల్సిందే. ఎందుకంటే F&Oలో ఇంకా ట్రేడ్ చేసేది కష్టం నార్మల్ పీపుల్ కనుక. అందరూ చచ్చినట్టు సెకండరీ మార్కెట్లో వచ్చి లేదా ప్రైమరీ మార్కెట్లో కూడా ఆపరేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైమరీ మార్కెట్లో హై ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి కొత్త షేర్లు కూడా కొంటే అది స్టేబుల్గా నిలబడే ఛాన్స్ ఇప్పుడు మార్కెట్లో లేదు. కాబట్టి సెకండరీ ఆప్షన్ ఇస్ ద సేఫెస్ట్ ఆప్షన్. కాబట్టి ఎందుకంటే హిస్టరీ ఉంటుంది, ఒక కంపెనీ యొక్క హిస్టరీ, ప్రైస్ మూమెంట్స్ జడ్జి చేయగలిగింది సెకండరీ మార్కెట్లో మాత్రం. కాబట్టి అందరూ సెకండరీ మార్కెట్లో ఈజీగా పెట్టుబడి పెట్టండి. అట్లీస్ట్ ఒక సైడ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మాలాగా మెయిన్ ఇన్కమ్ కోసం స్ట్రగుల్ చేసే సాహసం చేయకండి. ఎందుకంటే ఒక్కోసారి మాకే చాలా ప్రాబ్లమేటిక్గా అవుతుంది. ఒక్కోసారి షేర్స్ స్టక్అప్ అవుతాయి ప్రైస్లో. 20% సర్క్యూట్ ఉన్న షేరు కాస్త 2% సర్క్యూట్కి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఒక 20 days వరకు ఫండ్స్ స్టక్అప్ అయి ఉంటాయి. 2% ఏం ట్రేడ్ చేయగలం కాదు మనం. సో 20% హయ్యర్ లిమిట్స్ ఉన్న షేరు కాస్త 2%కి వస్తుంది డ్యూ టు అంటే స్టాక్ మార్కెట్ సెబీ లేదా NSE BSE చర్యల వల్ల అది రిస్ట్రిక్టెడ్ జోన్లో వచ్చేస్తుంది. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చిన్న ఉంటాయి. కానీ మన భవిష్యత్తు మనం ఒక ప్లాన్ చేసుకున్నామంటే ఆ ప్లాన్కు తోడ్పడాలి అంటే స్టాక్ మార్కెట్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ విచ్ కెన్ గివ్ యూ బెటర్ రిటర్న్స్. దీనికి అబ్జర్వేషన్, ప్రిపరేషన్, able to read the company's future through its sales figures, gross profits, EBITDA margins, EBITDA and net profits and cash reserves. ఇలాంటివి కొన్ని చిన్న పాయింట్స్ స్టడీ చేసి, దిస్ ఇస్ నాట్ ఎ రాకెట్ సైన్స్. నాలాంటోడే స్టాక్ మార్కెట్లో చేయగలుగుతున్నా అంటే మీరు ఈజీగా చేయొచ్చు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏమంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలా డిఫికల్ట్ కాబోతుంది. నేను చాలా క్యాజువల్గా చెప్తున్నాను, స్లోగా క్యాజువల్గా ఎందుకు చెప్తున్నా అంటే మీరు ప్యానిక్ కావద్దు. కానీ అందరూ డిమాట్లు ఉండొచ్చు మీకు అంతగాని తీసి పెట్టుకోండి. 50 రూపీస్ లోపల ఉన్న షేర్స్ కొన్ని సార్ట్అవుట్ చేసుకొని ఒక 100 లేదా 200 షేర్ లాట్స్లో కొనండి. 200 షేర్ అమ్మండి, 100 మళ్ళీ బ్యాక్ వస్తే 200 కొనండి, మళ్ళీ 100 అమ్మండి. అలా చేసుకుంటూ పోండి. అంటే ఒకటే కంపెనీని నమ్ముకొని షార్ట్ టార్గెట్స్ పెట్టుకొని వెళ్ళే కన్నా ఒక 3-4 కంపెనీస్ డిఫరెంట్ సెక్టర్వి చూస్ చేసుకొని దాంట్లో 100-200 దీంట్లో వచ్చేది పెద్ద ఉండదు అనుకోండి. కానీ మీ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ కావద్దు.
మీరు కొనగానే అది సర్క్యూట్స్ పడి ఒక 40% కింద ఓపెన్ కావద్దు ఆఫ్టర్ ఫ్యూ డేస్. అలాంటి ఘటనలు కావద్దు అంటే మార్కెట్ ఇండెక్స్ పడ్డప్పుడు కొన్ని షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ పైన పోయినప్పుడు ఆ షేర్ పడితే అప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. మార్కెట్తో పాటు ఏ షేర్స్ పడుతున్నాయో ఫస్ట్ అటువంటి షేర్స్ చూసుకొని, అంటే మార్కెట్ని అనుసరించే షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి ఫస్ట్. తర్వాత మార్కెట్కి అగెనెస్ట్ పోయే షేర్స్ కొన్ని ఉంటాయి, అంటే ఇండెక్స్ పడుతుంటే అవి పెరుగుతుంటాయి, అవన్నీ తికమకం ఉంటాయి. కాబట్టి మనకు స్టేబుల్ ఇన్కమ్ రావాలి, మనకు ఎక్స్పీరియన్స్ రావాలి. నేను అందుకోసం ఇవాళ రేపు మా బాబుకి విడిచిపెట్టేసిన. వాడు జస్ట్ వాడికి ఏం తెలియదు స్టాక్ మార్కెట్ గురించి, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసిన. వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. వాడిని కంపెనీస్ ఎట్లా చూస్ చేయాలి అని కొద్దిగా చెప్పిన, వాడికి కొన్ని పారామీటర్స్ చెప్పిన. వాడు నియర్లీ ఓ 15 షేర్స్, 12 to 15 షేర్స్ వరకు అన్ని షార్ట్ లిస్ట్ చేశాడు. దాంట్లో నియర్లీ 8 కంపెనీస్, అంటే నాకు అసలు కంపెనీ పేరు కూడా తెలియదు. వాడు షార్ట్ లిస్ట్ చేయగానే బ్లైండ్గా ఒక 8 కంపెనీస్లో నేను ఇన్వెస్ట్ చేశాను. దాంట్లో డీసెంట్ రిటర్న్స్ వస్తున్నాయి. ఆ కంపెనీస్ కూడా నేను ఒకసారి ఆ మూమెంట్స్ చూసి ఒకసారి చూస్తే హీ హెస్ డన్ ఏ గ్రేట్ వర్క్. అంటే నేను ఏ పారామీటర్స్లో చెక్ చేయమన్నానో అది చెక్ చేసి సార్ట్అవుట్ చేసి ఒక 12 కంపెనీలు ఇస్తే దాంట్లో 8 నేను ఇన్వెస్ట్ చేసేసాను. అంటే నాకు ఈగో లేదు. నేను గత 35 ఏళ్ల నుంచి పైచిలుకి నుంచి నేను ఇన్వెస్ట్ చేస్తున్నా. వాడు మొన్న 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాడు. నేను మొన్న చెప్పిన ఎట్లా చేయాలని, వాడు సార్ట్అవుట్ చేసేస్తే దాంట్లో 8 కంపెనీస్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నా. చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. అంటే వీళ్ళేం చెప్పేది, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అట్లా కాదు. నేను ఎప్పుడు బెటా టెస్టింగ్ చేస్తుంటా, మాక్ డ్రిల్స్ చేస్తుంటా. ఆయన చూస్ చేసిన కంపెనీలో నేను క్వశ్చన్ లేకుండా 8 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేసిన. ఫార్చునేట్లీ అవి బ్యాలెన్స్ షీట్ వైజ్ చాలా బాగున్నాయి. ప్రైస్ మూమెంట్ ఆయన గుర్తుపట్టలేడు, కానీ బ్యాలెన్స్ షీట్స్ బాగున్నాయి. కాబట్టి నేను డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసిన. అంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ మనకు హ్యాండిక్యాప్ కావద్దు. మనం కొన్ని నేర్పించే క్రమంలో కొద్దిగా ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఆయన చూస్ చేసిన షేర్స్ పర్ఫామ్ అవుతున్నాయా లేదా అని నేను టెస్ట్ చేస్తున్నా. ప్రైస్ మూమెంట్స్ నేను పక్కా గమనిస్తా. కాబట్టి కంపెనీస్ ఆయన చూస్ చేసిండు, ప్రైస్ మూమెంట్స్ ప్రకారం నేను ఇన్వెస్ట్ చేస్తున్నా. అంటే నా ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ఫుల్ అయితే ఆయనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే నాకు కూడా కంపెనీస్ ఎలా చూస్ చేయాలో తెలుస్తుంది అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. దాంట్లో నాకు లాస్ వచ్చినా, మా నాన్న ట్రేడ్ చేసినా, నేను ఏదో అబ్జర్వ్ చేయలేదే అని ఒక భయం ఉంటుంది. ఏదో తేడా జరిగింది నా కంపెనీ చూస్ చేసే దాంట్లో. నేను ఒక కన్నేసి ఉంటా, కానీ ఆయనను విస్మరించారు. ఇప్పుడు నేను చెప్పిన పారామీటర్స్ ప్రకారం కంపెనీ చూస్ చేస్తే అది పర్ఫామ్ అవుతుంది అని తెలిస్తే ఆయనకు కూడా కాన్ఫిడెన్స్. నేను అలాగే మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు, నా థంబ్నెయిల్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇదంతా మా బాబు చేస్తున్నాడు థంబ్నెయిల్స్. ప్రతి థంబ్నెయిల్కి నేను 10 రూపాయలు ఇస్తున్నా. నేను థంబ్నెయిల్ చేస్తానండి, సబ్జెక్ట్ చెప్తా, ఇడిచిపెట్టేస్తా. వాడు ఏదో థంబ్నెయిల్ చేస్తాడు, నన్ను చెప్తున్నాడు నీవు ఇక్కడ థంబ్నెయిల్. నాకు ఓపిక లేదు. కెమెరా ఆన్ చేసి ఆఫ్ చేసే ఓపిక తప్ప నాకు ఏ ఓపిక లేదు. ఈ మైకులు ఛార్జింగ్ పెట్టే ఓపిక కూడా లేదు నాకు. పెడితే పెట్టుకోండి, లేకపోతే లేదని చెప్తా. వాళ్ళే పెడతారు. నేను కెమెరా ఆన్ చేస్తా, మాట్లాడతా, ఆఫ్ చేస్తా, లోడ్ చేస్తా. యూట్యూబ్లో లోడ్ చేసి ఇక కార్యక్రమాలు చేసే బాధ్యత నాకు తప్ప ఈ థంబ్నెయిల్ చేయి, కలర్ పెట్టు, మనకు చేత కాదు. అందుకోసం ఒక థంబ్నెయిల్కి 10 రూపాయలు ఇస్తున్నాను.
అంటే దాదాపు నెలకు ఒక 300 రూపాయలు సంపాదిస్తున్నాడు తమ్నేల్ చేసి. తమ్నేల్కి 10 రూపాయలు, దానికన్నా ఎక్కువ ఇవ్వనని చెప్పి. లేకపోతే నా ఇష్టం అన్నట్టు చేసుకుంటా. అంటే వాడు నా భయానికి, ఎందుకంటే నేను తమ్నేల్ పెయింట్లో చేస్తాను. నేను 2 డబ్బాలు గీసి దాంట్లో రాసేసి ఒక ఫోటో పెట్టేసి తమ్నేల్ నడుస్తాను. వాడికి కోపం. ప్రపంచం అంతా ఎక్కడనో పోయి ఏమేమో చేసి అవుట్ సోర్సింగ్ చేసి తమ్నేల్ ఇస్తుంటే నీవు ఈ పెయింట్లా తమ్నేల్ చేసి వేస్తే ఇంకా ఏ కాలంలో అంటే నేను ఇంటలేను. అందుకోసం ఆయననే తమ్నేల్ చేస్తా అంటాడు. చేస్తే 10 రూపాయలు ఇస్తా అని చెప్పి. సో మా తమ్నేల్ మీరు చూస్తుండొచ్చు, అంత డిఫరెంట్గా అంతా వాడు చేసే తమ్నేలే. దాదాపు ఇప్పుడు 2 నెలల నుంచి ఆయన తమ్నేల్ చేస్తున్నాడు. సో సరే, నాకు పని తగ్గింది. స్లోగా పని తగ్గించుకోవాలి. 50 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా ఏం తమ్నేల్ చేస్తాము, నాకు అవన్నీ నచ్చవు. కాబట్టి సరే, నా చేతిలో ఉన్నది కెమెరా ఆన్ చేసి మాట్లాడడం నా పని చేస్తున్నా. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఇప్పటివరకు స్టాక్ మార్కెట్ రిస్క్ అసెట్ అనేది ఎఫ్ఎండో వల్ల ప్రతి అడ్డమైన విధవ 1000 రూపాయలు జేబులో పెట్టుకొని 10,000 ఇది తీసుకొని పొజిషన్ తీసుకొని దాంట్లో ఒక రోజులోనే జీరో అయిపోయి స్టాక్ మార్కెట్ అంటే ఒక గ్యాంబుల్ అని మాట్లాడి, అంటే వీళ్ళంతా తెలివి తక్కువ విధవాళ్ళు. అసలు ఇది ఏదో ఆశపడొచ్చు ఉంటారు. స్టాక్ మార్కెట్ అంటే ఏమో అభిప్రాయం ఉంటుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నా, మీ ఏమైనా అభిప్రాయం ఉండనండి, ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఐఎమ్ మేకింగ్ మనీ, దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ సింప్లీ. ఎందుకంటే నేను దాని గురించి ఖచ్చితంగా చెప్పా. నేను క్లియర్గా చెప్తా, నా దగ్గర ఏం లేదు, నేను ఈ విషయం చెప్పాను. నేను గోల్డ్ కూడా చెప్పిన, నేను గోల్డ్ కొనాను, కానీ ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంది, ఇంటేనంటే లేకపోతే సావండి అని చెప్పిన. కానీ స్టాక్ మార్కెట్ గురించి నేను చాలా పాజిటివ్గా నేను ఎప్పుడు చెప్పాను. ఎందుకంటే నాకు అందరికీ జవాబు ఇచ్చుకుంటూ కూర్చునే అవసరం నాకు లేదు. బికాజ్ ఐఎమ్ మేకింగ్ మనీ, ఐఎమ్ హ్యాపీ. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఫ్రీ సజెషన్స్ ఇన్ దిస్ ఇష్యూ. కానీ ఒకటి చెప్తున్నానంటే, మీ భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూస్ వస్తాయి కాబట్టి మీ అందరికీ అప్రమత్తంగా ఉండమని చెప్తున్నా. ఇప్పుడు 10+11 ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిన మా బాబు 2 సార్లు చెప్తే 3వసారి ఒక 12 కంపెనీస్ని షార్ట్ చేయగలిగిందంటే మీరు ఈజీగా చేయొచ్చు నా ప్రకారం. ఎందుకంటే మనకి రిస్క్ ఏం లేదు. వాడు షార్ట్ లిస్ట్ చేసి నాకు ఇచ్చిండు, దాంట్లో నుంచి 8 ఇన్వెస్ట్ చేసిన, మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి అవి. అంటే నాకు ఫస్ట్ హ్యాండ్ నాకు ఒక్క కంపెనీ ఏమో తెలుసు, దాంట్లో మిగతా ఏం పట్టించుకోవాలి. ఏమి అన్ని కంపెనీలు నాకు ఇష్టం వచ్చినవి చేసుకుంటున్నాను. వాడు 12 కొత్తవి తీసి దాంట్లో 8 ఇన్వెస్ట్ చేసిన, మంచిగానే వస్తున్నాయి. మిగతా 4 కొద్దిగా అవి బ్యాలెన్స్ షీట్స్ బాగానే ఉన్నాయి, కానీ నాకేమో తేడా కొడుతుంది. సో నేను ఇన్వెస్ట్ చేయలేదు. కాబట్టి నేను చెప్పదలుచుకుంటా ఒకటే, మొన్నటి పరిస్థితి, 10 ఏళ్ల పరిస్థితి, 20 ఏళ్ల పరిస్థితి, అది కంప్లీట్లీ తలకిందులు అవుతున్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ కూడా మీరు మార్చుకోవాలి. మీరు ఎట్లా లేటెస్ట్ సెల్ ఫోన్స్, లేటెస్ట్ టెక్నాలజీ వాడతారు కదా, అట్లా లేటెస్ట్ ట్రెండ్లో ఏమొచ్చిందంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ పెట్టి యుఎస్ మార్కెట్స్ వైపు వెళ్తాం. ఇండియానే గతి లేదంటే యుఎస్ వైపు వెళ్తారు. అంటే జనాలకు ఏదో ఒక ఈజీ ఆల్టర్నేటివ్ అనుకుంటారు. ఎఫ్ఎండ్ అన్న చేసినట్టు పొద్దున 10,000 పెడితే సాయంత్రానికి 0 అవుతున్నది. ఎందుకంటే ఎఫ్ఎండ్ ఏబిసిడి తెలియకుండా. ఇప్పుడు నేను ఇన్నేళ్ళే చేస్తున్నా. నేను ఎప్పుడో ఒకసారి ఒక ట్రేడ్ తీసుకొని ఏదో కొంత చేసుకొని బయట వెళ్ళిపోతాను. నేను రెగ్యులర్గా చేయను, ఎందుకంటే ఆ ప్రీమియమ్స్ స్టూపిడ్ ఉన్నాయి, నాకే అర్థమవుతలేవు. ఇక నేనేం చేయాలి, నాకు అర్థం కాని పని నేను చేయను. కాబట్టి ఎఫ్ఎండో నాకు అంత అర్థమవుతుంది, ఎట్లా ప్లేస్ చేయాలి. కానీ మార్కెట్స్ ఎంత వొలటైల్ ఉన్నాయంటే అక్కడ 1000 కోట్లు పెట్టుకొని కూర్చొని ఉంటారు అంతా. మనం బోడి 50,000, ₹1,00,000 పెట్టి దాంట్లో చేసేది ఏం లేదు. కాబట్టి మనకి షేర్స్ ప్రైస్ కంట్రోల్ చేయగలిగిన, వాల్యూమ్ కంట్రోల్ చేయగలిగిన సత్తా ఉన్నక్కడే మనం కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలి. అంటే మనం వాల్యూమ్ పడ్డదంటే దాంట్లో తెలుస్తుండాలి ఆ షేర్లో, అరే ఫలానోడు ఏదో అడ్డగిస్తున్నాడు అంటే అలాంటి షేర్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, టోటల్ మీ వ్యూ, మీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోండి. అంటే నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తా అంటే చేసుకోండి, తప్పేం లేదు. నేను ఎక్కడ చేయమన్నా చేసుకొని చెప్తా. చిట్టీలు వేసుకోండి, గోల్డ్ కొనుక్కోండి, రియల్ ఎస్టేట్ చేసుకోండి, మీకు తోచింది చేసుకోండి. మీకు తోచింది చేసినాక బ్లేమ్ చేయకండి.
ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లో ఏమైనా ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎందుకంటే అది నా డిసిషన్ కాబట్టి. దాంట్లో నాకు కొద్దిగా పట్టొచ్చింది కాబట్టి నేను ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నాను. అది అందరికీ సాధ్యం కాదని నాకు కూడా బాగా తెలుసు, కానీ తప్పదు. పరిస్థితులు దారుణంగా మారబోతున్నాయి కనుక అట్లీస్ట్ మీ స్కూల్ ఫీజు, పిల్లల స్కూల్ ఫీజు తీయడానికైనా మీరు ఒక డిమాట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఎక్కువ ఆశకు పోవద్దు. మీరు 5% పెడితే కొట్టేసి 10% సర్క్యూట్ పైన దాటిపోతుంటే మళ్ళీ ఆ 8-9%లో ఎంటర్ అయ్యి రేపు అమ్ముకుందామనే దురాశ వద్దు, చాలా మంది నష్టపోతారు. కాబట్టి ఒక సాధారణమైన ఒక కిరాణా షాప్ కన్నా ఎక్కువ రాబడి వస్తుంది. మీరు ఎటువంటి చిల్లర షాప్స్, చిల్లర మడిగీలు అడ్వాన్స్లు ఇచ్చే కన్నా అదే అడ్వాన్స్ తీసుకొని వచ్చి స్టాక్ మార్కెట్లో పెడితే అది ఇవాళ కాకపోయినా ఒక నెలలో పెరిగి మీకు 3-4% రిటర్న్ వచ్చినా మీరు వడ్డీ మీద తిప్పినట్టు మీకు ఫీలింగ్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో మీరు వడ్డీలాగా జనరేట్ చేయదలుచుకుంటే కూడా నెలకోసారి కొని నెలకోసారి అమ్మినా మీకు 4-5% రిటర్న్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ దీని ఒక సైడ్ ఇన్కమ్గా భావించి స్టాక్ మార్కెట్లో ఎంటర్ కాండి అని నా సిన్సియర్ సజెషన్ ఇస్తున్నా. దీంట్లో నేను జంకను బొంకను, మీకు అర్థం కాకపోతే మీ కర్మ, మీ దరిద్రం అది. కానీ నేను దరిద్ర కాలం నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా, హర్షద్ మెహతా టైం నుంచి నేను చూస్తున్నా. కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ పెద్ద వాల్యూ ఉండదు, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి మీరు చేస్తుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్, మీ తెలివి తక్కువతనం మిమ్మల్ని ముంచింది. మరి మీ తెలివి తక్కువతనాన్ని ఒక ఆదాయ మార్గపు ఇచ్చే ఇన్స్ట్రుమెంట్ పై నెట్టడం అంత మంచిది కాదు. నేనేం ఫోర్స్ చేస్తలేను, ఎవరి కర్మల వాడేట్లుంటుంది, ఎవరి ఏడ్పు వాడేట్లు ఏడుస్తాడు. కానీ నేను చెప్పేది ఒకటే, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇన్కమ్ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ చాలా కట్ ఆఫ్ అయిపోతాయి. కాబట్టి డీసెంట్ ఇన్కమ్, మీ చేతిలో ఉన్న ఇన్కమ్ సెకండరీ మార్కెట్స్ కాబట్టి చూసి కొద్ది సెకండరీ మార్కెట్స్లో ఎంటర్ కాండి అని సిన్సియర్ సజెషన్ ఇస్తున్నా. ఎవడు చేస్తాడో వాడు ఇన్కమ్ జనరేట్ చేసుకుంటాడు, ఎవడు లేదని వెనుకబడతాడు, ఇంకా మనం ఏం చేయలేం. కాబట్టి ఎవరైనా చూసినోడు లాభపడాలి అని నేను సిన్సియర్ సజెషన్ ఇస్తున్నా. నేను ఎవరికి స్టాక్ మార్కెట్ రికమెండ్ చేయను, స్టాక్ మార్కెట్లో రండి అని కూడా పిలిపియను. వస్తే రండి, లేకపోతే దరిద్రం మీ దరిద్రం మీకే ఉంటుంది. శుభం అని చెప్పి ముగించదలుచుకున్నా. నమస్కారం.